కోల్కతాలో జూనియర్ డాక్టర్ పై అత్యాచారం చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విశాఖ జీవీఎంసీ దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్న వైద్యులు సిబ్బందికి ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత మద్దతు తెలిపారు. విశాఖ పర్యటనకు వచ్చిన ఆమె ఈ సందర్భంగా జూడాల సమ్మెలో పాల్గొని వారికి సంఘీభావంగా దీక్షలో కూర్చొని తన మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందని వాపోయారు. కరోనా లాంటి సమయంలో ప్రాణాలకు తెగించి వైద్య సేవలు అందిస్తే వారిపైనే దాడులు చేస్తారా అంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా నిందితులపై చర్యలు తీసుకోవాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత కోరారు. రక్షణ లేకుండా పోతే ఈ సమాజానికి కష్టకాలం వస్తే ఎవరు ఆదుకుంటారో ప్రధానమంత్రి లాంటి వాళ్ళు ఆలోచించారు. వెంటనే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు చేస్తే ఘోరమైనటువంటి ఉత్సవర్థం అనేటటువంటి భయప్రాంతులు చేసేటటువంటి చట్టాలు తేవాలి. కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే 5 నిమిషాల్లో వేయచ్చు. ఎందుకంటే మీరందరూ బాగా చదువుకున్న వైద్యులు, మీకు తెలుసు అన్ని ఈ దేశంలో ఉన్న చట్టాలు. కాశ్మీర్లో 370 అధికరణ ఎవరిని అడగకుండా ఎవరికి ఇష్టం లేకుండా ఒక్క క్షణంలో రద్దు చేశారు. డాక్టర్లందరికీ రక్షణ కల్పించినటువంటి सर मैडम माइक Justice!
आवाज दो, आवाज दो, महाभद्रता ఇదే బెస్ట్ అన్ని ఖర్చు ఆయన అలా పడిపోయారు. నా నువ్వు ముందుకెళ్ళిపో కష్టం ఫేస్ టు ఫేస్ బాబు విజువల్స్ తీసుకుంటాం. స్లోగన్ స్లోగన్ బెంగాల్లో అత్యాచారానికి హత్యకి గురైన మేడికోకు వెంటనే న్యాయం జరిపించాలి. బాధితురాలు కుటుంబానికి వెంటనే న్యాయం జరిపించాలి. సిబిఐ ఎంక్వైరీని వేగవంతం చేయాలి. మేడికోపై అత్యాచారానికి పాల్పడిన ముద్దాయిలందరినీ వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలి. మేడికోపై అత్యాచారానికి పాల్పడిన ముద్దాయిలందరినీ వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలి. సిగ్గు సామూహిక అత్యాచార ఘటనలో పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి జూనియర్ డాక్టర్ మీద సామూహిక అత్యాచారం హత్య ఘటన భారతదేశాన్ని మొత్తాన్ని కుదిపేస్తుంది. హాస్పిటల్స్లో అత్యవసరమైన వైద్య సేవలు అందించాల్సిన వైద్యులంతా రోడ్ల మీదకి వచ్చి ఉన్నారు. ఒక పక్క పశ్చిమ బెంగాల్ స్టేట్ గవర్నమెంట్ చేతులెత్తేసింది. ఎలా అంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రోడ్డు మీదకి వచ్చి వీ వాంట్ జస్టిస్ అని అడుగుతుంది. అంటే జస్టిస్ చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వ యొక్క అధినేత రోడ్డు మీదకి వచ్చి ఎవరిని జస్టిస్ అడుగుతుంది అనేది దేశ ప్రజల ముఖం మీద ఒక ప్రశ్నార్థకంగా మారింది. అలాగే దీన్ని 13వ తేదీన కలకట్టా హైకోర్టు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించింది. ఆ సిబిఐ ఎంక్వైరీ కూడా సమగ్రంగా జరుగుతుందని మేము నమ్మటం లేదు. ఎందుకంటే ఈవేళ అందరం ఆశ్చర్యపోయేలాగా సంజయ్ సింగ్ అనేటటువంటి ఒక ముద్దాయి రోడ్డు మీదకి వచ్చాడు. అతను పోలీస్ కస్టడీలో నిలబడి ఏమంటున్నాడంటే నేనే చేశాను ఈ అత్యాచారం, నాకు ఉరి తీసేయండి అని చెప్పి అడుగుతున్నాడు. అంటే ముద్దాయి తను శిక్ష విధించేసుకుంటాడు. దాని మీద ఎంక్వైరీ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ నిర్ధారణ కానీ ఏమీ ఉండదు, అతని శిక్ష విధించేసుకుంటాడు. అంటే ఒక బినామీ ముద్దాయిని రోడ్డు మీదకి తీసుకొచ్చి సంఘటనని పలుచబరిచి సంఘటనని వెక్కిరించి సంఘటన మీద మాట్లాడుతున్న వాళ్ళందరినీ వెటకారం చేసేటటువంటి సంఘటన పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ తీసుకుంది. ఈ బినామీ ముద్దాయిని పక్కన పెట్టి సిబిఐ వాళ్ళు అసలు ముద్దాయిల్ని పట్టుకోవాలంటే ఆ రోజు రాత్రి ఆ హాస్పిటల్లో ఆ అమ్మాయి పరిసరాల్లో ఎవరెవరైతే డ్యూటీ చేశారో వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీలోకి పిలవాలి. నిన్న 4 డాక్టర్స్ని పిలిచారంట. 4 ఏంటి, అప్పుడు ఆ రాత్రి ఎవరు డ్యూటీలో ఉన్నారో వాళ్ళందరినీ పిలిస్తే ఎక్కడో చోట ఒక ఆధారం దొరుకుతుంది పోలీసులకు కానీ సిబిఐ వాళ్ళకి కానీ. అదేమీ జరగటం లేదు. జరగకపోగా వెక్కిరిస్తున్నట్టుగా ఆ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఏమైతే ఆ అమ్మాయికి వ్యతిరేకంగా మాట్లాడాడు, చచ్చిపోయిన అమ్మాయికి వ్యతిరేకంగా మాట్లాడిన వాడు ఒక రాజీనామా చేశాడు. ఆ రాజీనామాను ఆమోదించేసి వెంటనే స్టేట్ గవర్నమెంట్ అతన్ని ఇంకో మెడికల్ కాలేజీకి ప్రిన్సిపాల్గా పంపించింది. అంటే ఇక్కడ ఈ ఘోరానికి బాధ్యత వహించినటువంటి ఒక వ్యక్తిని తిరిగి వేరే మెడికల్ కాలేజీకి పంపించమంటే అక్కడ కూడా రేపులు చేయిస్తాడు అతను. ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవహారం అక్కడ స్టేట్ గవర్నమెంట్ నడుపుతుంది. అలాగే ఒక పక్క డాక్టర్స్ ప్రొటెస్ట్ ర్యాలీలు చేస్తున్నారు. హాస్పిటల్లో బైఠాయించి కూర్చొని ఉంటుండగా ఒక 50 మంది మాబ్ హాస్పిటల్లో ప్రవేశించి ఎక్కడైతే సంఘటన జరిగిందో ఆ ప్రాంతాన్ని కడిగేశారు. తర్వాత మొత్తం ఫర్నిచర్ని ధ్వంసం చేశారు. ఇదంతా జరుగుతున్నప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారు? ఇదంతా జరుగుతుంటే కాలేజీ యాజమాన్యం ఏం చేస్తున్నారు? అంటే సాక్ష్యాధారాలని డైరెక్ట్గా ముద్దాయిల తాలూకా మనుషులు వచ్చి ధ్వంసం చేసినటువంటి ఘటన
మన కళ్ళ ముందు జరిగింది. దీని మీద ఇప్పటి వరకు సిబిఐ కానీ, అక్కడ స్టేట్ పోలీస్ కానీ, అక్కడ స్థానిక పోలీస్ కానీ ఎవరు కూడా దీని మీద పలానా వాళ్ళు మేము అరెస్ట్ చేసామని ఇప్పటి వరకు చెప్పలేదు. అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నామని చెప్తున్నారు. అంటే ఇదంతా ఏంటంటే ఒక ఫార్స్ లాగా జరిగింది. 15 ఆగస్టు ముందు 9వ తారీఖున ఈ సంఘటన జరిగింది. ఆ తర్వాత నిన్న ఉత్తరాఖండ్లో రుద్రపూర్ అనేటటువంటి టౌన్లో ఒక నర్సు డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్ళిపోతుంటే ఆమె మీద అత్యాచారం చేసి ఆమెను హత్య చేశారు. అంటే దేశంలో రోజు రేపులు జరుగుతాయా? మేము విశ్వగురువులు అంటున్నారు కదా, దేనికి రేపుల్లో విశ్వగురువులా మీరు? ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన పరిస్థితులు, అన్ని పరిస్థితులు కూడా రేపులు జరగడానికి కావాల్సిన పరిస్థితులు అన్నీ కూడా భారతదేశంలో ప్రస్తుతం నడుస్తున్నాయి. మేమంతా దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాము. ఈ కేసు సందర్భంగా మేము అడుగుతున్నది ఏంటంటే, అందరూ ఆడపిల్లలు ఇప్పుడు షాపింగ్ మాల్స్లో పనిచేసేవాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్స్, నైట్ డ్యూటీస్ చేసేవాళ్ళు, అలాగే బీ షిఫ్ట్లు చేసేవారు అందరూ రాత్రులు రోడ్డు మీదకి వస్తారు. వీళ్ళందరికీ రక్షణ ఎలా అంటే, మన రాజ్యాంగంలో పని స్థలాల్లో భద్రత కల్పించే చట్టం ఉంది, దాన్ని అమలు చేయండి అని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే జరిగిన సంఘటన మీద సిబిఐ కంటి తుడుపు ఎంక్వైరీలు కాకుండా సమగ్రమైనటువంటి విచారణ జరిపి దోషులందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. నేను డాక్టర్ హేమలత అండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్. నేను ఆంధ్ర మెడికల్ కాలేజ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్ని. ఈ రీసెంట్గా ఆగస్టు 8వ తారీఖు కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. కామన్ పబ్లిక్కి వారికి ఎంతవరకు తెలుసు అనేది మాకు ఇప్పటికీ తెలియదు. ఎందుకంటే మేము మా నినాదాలు చేసుకుంటూనే ఉన్నాము, వాళ్ళ పనులు చేసుకుంటూనే ఉన్నారు. ఎంతవరకు డాక్టర్స్ మాకు సర్వీసెస్ చేయట్లేదు అనే కానీ ఏం జరిగింది ఏంటి అని ఇప్పటి వరకు ఎవరు వచ్చి అడగడం లేదు. ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారు అనేది వాళ్ళు అడగట్లేదు. మేము రివర్స్లో వెళ్ళి అడిగినా కూడా వాళ్ళకి ఏం తెలియట్లేదండి. మేము మీ న్యూస్ ఛానల్స్ని కోరుకునేది ఏంటంటే, వాళ్ళకి మీ ద్వారా కొంచెం ఏం జరిగింది అనేది తెలియదు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, ఇక్కడ జరిగింది ఒక డాక్టరా, ఒక లాయరా, ఒక పోలీసా అని కాదు, ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగింది. అది కూడా చాలా కిరాతకంగా, దారుణంగా మన కళ్ళతో మనం చూసి మర్చిపోలేని విధంగా అంత దారుణంగా అత్యాచారం జరిగిన తర్వాత కూడా గవర్నమెంట్కి ఇది తప్పు అని తెలియట్లేదా? తెలిసి కూడా మాట్లాడట్లేదా? మేము చెప్పాల్సిన స్టేజ్లో ఉన్నదా గవర్నమెంట్? మాతో చెప్పించుకోవాల్సిన స్టేజ్లో ఉన్నదా గవర్నమెంట్? ఆ చనిపోయిన అమ్మాయికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని మేము వాళ్ళకి తోడుగా, వాళ్ళకి న్యాయం జరిగే వరకు, చివరి నిమిషం వరకు మేము పోరాడుతూనే ఉంటాము. అండ్ బతికున్న చనిపోయిన ఆవిడని మేము ఎలాగో వెనక్కి తీసుకురాలేమండి. ఆవిడకి ఇప్పుడు మేము క్యాండిల్ లైట్ వాక్స్ ఇవి చేసి ఆవిడ ఆత్మశాంతి చేకూరేలా చేయడం తప్ప మేము ఆవిడని నేను చేయలేము. కానీ అదే విధంగా మేమందరం కూడా ఆడవాళ్ళమే. మాకు, మా చెల్లెళ్ళకి, మా అక్కలకి, మా ఇంకా ఏ విధమైన ఇలాంటి సంఘటన జరగకుండా ఉండటం కోసం మేము ఫస్ట్ డాక్టర్స్ విధంగా చూస్తే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తీసుకురావాలండి. మేము వర్క్ చేసే సిచ్యువేషన్స్లో, ఆ స్ట్రెస్ఫుల్ కండిషన్స్లో మాకు ఒక రెస్ట్ రూమ్ లేదు, వాష్రూమ్ లేదు, వాటర్ ఉండదు, ఫుడ్ ఉండదు, నిద్ర ఉండదు, నిద్రపోవడానికి ఒక బెడ్ ఉండదు. అలాంటి టైంలోనే మేము ఎక్కడికైనా పక్కన, ఇప్పుడు ఆ అమ్మాయి ఏమి అవుట్ ఆఫ్ క్యాంపస్ వెళ్ళిపోలేదు కదా, అమ్మాయి ఏమి క్యాంపస్ దాటి వెళ్ళిపోలేదు. ఆ క్యాంపస్లోనే ఒక సెమినార్ హాల్లో పడుకుంది, అక్కడే అఘాయిత్యం జరిగింది. మేము కూడా రేపు పొద్దున్న పక్కనే రూమ్లో పడుకోవడానికి వెళ్తాం. మా మీద జరిగే వరకు కూడా గవర్నమెంట్ చూస్తూ ఉంటుందా, లేదంటే ఇప్పుడే ఏమైనా చర్య తీసుకుంటుందా అని మేము అడుగుతున్నాము. ఇంకా ఎంతమంది ప్రాణాలు పోయిన తర్వాత ముందుకు వస్తుంది గవర్నమెంట్? 1 సరిపోదా, 2 సరిపోదా? ఈ న్యూస్ జరిగిన గత 3-4 రోజుల్లోనే ఇంకొక 2-3 మర్డర్స్, అత్యాచారాలు జరిగాయండి. ఇంకా ఎన్ని జరగాలి? ఎంతమంది ప్రాణాలు పోవాలి? ఎక్కడుంది భారతదేశం రాజకీయాలు ఎక్కడున్నాయి? ఓట్లు వేసినప్పుడు మాత్రం అడుగుతారు, ఇప్పుడు ఎందుకండి రావట్లేదు? ఓకే, ఫీమేల్ డాక్టర్స్కి ఇలా కష్టం ఉంది, అత్యాచారాలు జరుగుతున్నాయి, కరెక్టే. మేల్ డాక్టర్స్ ఉన్నారు, మేల్ డాక్టర్స్ క్యాజువాలిటీలో వర్క్ చేస్తారు, ఎమర్జెన్సీలో వర్క్ చేస్తారు. ఒక పేషెంట్ ఒక 10-15 సంవత్సరాల నుంచి చాలా తాగేసి స్మోకింగ్ చేసి ఉంటారు. ఆయన ఒకరోజు అర్ధరాత్రి 12 గంటలకు 1 గంటకు చనిపోతారు. ఆ చనిపోయినప్పుడు వాళ్ళ రిలేటివ్స్ ఆవేశపడతారు, మా వాళ్ళకి ఇలా అయ్యింది అని చెప్పి. అక్కడ ఫస్ట్ డెత్ డిక్లేర్ చేసేది ఎవరండి? మీ వాళ్ళు చనిపోయారని చెప్పేది ఒక జూనియర్ డాక్టర్, మేల్ అయినా ఫీమేల్ అయినా ఆ ఆవేశంలో డాక్టర్ని కొట్టి వాళ్ళ తాలూకా వాళ్ళందరినీ పిలిపించి 200 లారీలు దిగిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఈవెన్ కేజీహెచ్లో కూడా జరిగాయి అలాంటివి, కానీ ఎప్పుడు బయటికి రాలేదు. అవన్నీ జరుగుతూనే ఉన్నాయండి. ప్రతి హాస్పిటల్లోనూ ఈ మాబ్స్ రావడము, డాక్టర్ల మీద అసలు జరుగుతూనే ఉన్నాయి, కానీ ఇప్పటివరకు ఎప్పుడు బయటికి రాలేదు. కానీ ఇంత క్లియర్ కట్గా జరిగిన దాన్ని కూడా గవర్నమెంట్ స్పందించట్లేదు. కాబట్టి నెక్స్ట్ టైం ఒక పోలీస్ మీద చేయేస్తే, ఒక లాయర్ మీద చేయేస్తే ఎలా ఉంటుంది అవతల పక్క వాళ్ళకి అనేది వాళ్ళకి ఒక భయం ఉండాలి. అంటే మాకు కూడా సెంట్రల్ ప్రొటెక్షన్
యాక్ట్ అనేది తీసుకొని రావాలి. ఇప్పుడు ఫీమేల్ డాక్టర్ అని కాదు, మేల్ డాక్టర్ అయినా 200 మంది మాబ్ వచ్చి కొడితే ఎలా రెసిస్ట్ చేసుకుంటాడు? ఒక సెక్యూరిటీ ఉంటారు, ఒక్క సెక్యూరిటీ ఎలా ఆపుతారు? ఒక 2 పోలీసులు ఉంటారు, 3 పోలీసులు ఉంటారు, 3 పోలీసులు ఒక సెక్యూరిటీ కలిపి మేల్ డాక్టర్ని కొడుతుంటే ఎట్లా ఆపుతారు? కొట్టిన వాళ్ళు బాగానే వెళ్ళిపోతున్నారండి. ఇప్పటివరకు ఎక్కడ కొట్టిన వాళ్ళకి శిక్ష పడడం మేము చూడలేదు. కొట్టిన వాడికి భయం లేనప్పుడు నెక్స్ట్ కొట్టేవాడు కూడా అలానే వస్తాడు కదా. ఎందుకని అలాగ? మేము ఇంత చదువుకుని ఇంత కష్టాలు పడి ఇంత నిద్ర లేకుండా మా పేరెంట్స్కి దూరంగా ఉండి మా ఫ్యామిలీకి దూరంగా ఉండి వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ గుండెల్లో వణుకు. ఇప్పుడు ఈ సంఘటన జరిగిన తర్వాత అమ్మాయిల్ని మమ్మల్ని పంపించాలంటే మా హస్బెండ్స్కి, మా పేరెంట్స్కి, మా సిస్టర్స్కి, వాళ్ళందరికీ ఇప్పుడు వెళ్ళి జాగ్రత్తగా వర్క్ చేసుకుని రా అమ్మ అని నోట్తో చెప్తున్నారు, కానీ వాళ్ళ గుండెల్లో ఎంత వణుకుంటుందండి? పంపించి మేము ఎందుకు మేల్ డాక్టర్స్ అయినా ఎందుకు దెబ్బలు తినాలి? ఫీమేల్ డాక్టర్స్ ఎందుకు ఇలా అసాల్ట్ తీసుకోవాలి? మేము ఏమన్నా చిన్నప్పటి నుంచి క్రైమ్స్ చేసామా? మేము చదువుకున్నది ఒకటే మేము చేసాము, మాకు నేర్పించింది ఒకటే అండి, డిగ్నిటీ నేర్పించారు. మమ్మల్ని కొడితే మేము తిరిగి కొట్టలేము కూడా. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ కదా హెల్ప్ చేయాలి. గవర్నమెంట్ హెల్ప్ లేకపోతే మా నుంచి సర్వీసెస్ అంత ప్రాపర్గా చేయాలని గవర్నమెంట్ ఎలా కోరుకుంటుంది? వాళ్ళు అడిగి మాకు ప్రొటెక్షన్ ఇచ్చే రైట్, వాళ్ళు మాది నీడ్స్ సాటిస్ఫై చేయనప్పుడు, బేసిక్ నీడ్స్ సాటిస్ఫై చేయనప్పుడు మా నుంచి మా హోల్ హార్టెడ్ వర్క్ వాళ్ళు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారండి? బట్ ఎప్పుడు కూడా మేము ఇన్ని అవర్స్ వర్క్ ఉంటుంది, మాకు ఇంత కష్టం ఉంటుంది అని ఎప్పుడు కూడా మీ న్యూస్ ఛానల్స్ వారికి కూడా తెలిసి ఉండదు. ఇంత అవర్స్ వర్క్ చేస్తారా అని చెప్పి మీకు ఎవరికైనా తెలుసా మేము ఇన్ని గంటలు వర్క్ చేస్తామన్న విషయం? నైట్ డ్యూటీ అంటే నైట్ 8కి వెళ్ళి మార్నింగ్ 8కి వచ్చేది కాదండి. మేము ఈరోజు మార్నింగ్ 8కి వెళ్తే రేపు ఆఫ్టర్నూన్ కానీ రేపు ఈవినింగ్, డిపెండింగ్ ఆన్ ద వర్క్ కండిషన్స్, నెక్స్ట్ డే ఈవినింగ్ రావచ్చు. అన్ని అవర్స్ వర్క్ చేస్తాం, ఏ నాడు కంప్లైంట్ చేయలేదు మేము. కానీ వర్క్ ప్లేస్లో వర్క్ చేస్తున్న అమ్మాయిని, ఇప్పుడు ఒక అమ్మాయి రేప్ చేయబడింది అంటే అమ్మాయి బట్టలు చిన్నగా వేసుకుందేమో, అమ్మాయి నైట్ టైం వెళ్తుందేమో, అమ్మాయి బిహేవియర్ బాగాలేదేమో అని చెప్తారు. మరి దీనికి ఏం కారణం చెప్తారు? ఇవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయండి. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ పబ్లిక్ ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇప్పుడు ఒక డాక్టర్ అయినందువల్ల మేము మా కమ్యూనిటీ అని చెప్పి బయటకు వచ్చాము. ఇఫ్ షీఈ్ నాట్ ఎ డాక్టర్, షీఈ్ ఎ ఉమెన్, షీఈ్ ఎ లేడీ, వాళ్ళందరూ కదలాలి కదా, వాళ్ళందరూ రావాలి కదా. ఎందుకని పట్టించుకోవట్లేదు? గవర్నమెంట్కి ఏం ఫరక్ లేదు, పబ్లిక్కి ఫరక్ లేదు, మేము మాత్రమే రోడ్లెక్కి ఎందుకు చెయ్యాలి? మా కోసం చేస్తున్నామంటారా? నిర్భయ అయ్యింది, తర్వాత ఇంకొక ఏదో అభయ అవుతుంది, ఇంకొకటి ఏదో అవుతుంది. ఎన్ని జరగాలి ఇంకా బయటికి రావడానికి గవర్నమెంట్? కింగ్ జార్జ్ హాస్పిటల్లో గైనిక్ పీజీగా చదువుకుంటున్నాను. ఇప్పుడు ఏదైతే జరిగిందో చాలా విషాదకరమైన సంఘటన. అది పూర్తిగా జనాలకు కూడా పూర్తిగా తెలీదు. సగం మంది ఎందుకు చేస్తున్నారు మీరు అని అడుగుతున్నారు, అంటే వాళ్ళకి ఇంకా రీచ్ అవ్వాల. మేము చేస్తుంది సుమారుగా వారం రోజుల నుంచి చేస్తున్నాము, అయినా కానీ వాళ్ళకి తెలీదు అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఎందుకు చేస్తున్నారు అనేది. ఇంత జరిగి మేము స్ట్రైకులు చేస్తూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఇన్ని చేసినా కానీ గవర్నమెంట్ ఈవెన్ ఒక మాట కూడా మాట్లాడడం లేదు. ఎందుకని గవర్నమెంట్ని మేము క్వశ్చన్ చేస్తున్నాము, ఎందుకని మాట్లాడట్లేదు? ఇంత జరిగినా ఎందుకు చేస్తున్నారు, దాని వెనకాల ఏముంది అనే దాని గురించి ఎవ్వరు, ఏ పొలిటికల్ లీడర్ కానీ ఎవరు ఎందుకు మాట్లాడట్లేదండి? ఒక అమ్మాయి చనిపోయింది, చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకొని డాక్టర్ అయ్యి ఇప్పుడు పీజీకి వచ్చి వాళ్ళ పేరెంట్స్ మా అమ్మాయి డాక్టర్ అని చెప్పుకునే టైంకి వచ్చినంత వరకు ఇప్పుడు అమ్మాయిని రేప్ చేసి చంపేశారు. ఇదే భయం మా పేరెంట్స్కి ఉంటుంది కదా. ఇప్పుడు అమ్మాయి బయటకు వెళ్ళింది, హాస్పిటల్కి వెళ్తుంది అంటే మళ్ళీ ఇంటికి వస్తుందా అనే భయం వాళ్ళలో మొదలైంది. గాంధీ గారు చెప్పారు, అర్ధరాత్రి అమ్మాయి 12 గంటలకి రోడ్డు మీదకి వచ్చినప్పుడే మనకి స్వాతంత్ర్యం వచ్చింది అని. కానీ మాకు మా వర్క్ ప్లేస్లో ఎక్కడైతే మేము సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఫీల్ అవుతామో అలాంటి ఒక హాస్పిటల్లో, అలాంటి డిపార్ట్మెంట్లోనే మాకు సేఫ్టీ సెక్యూరిటీ అనేది లేదు. ఇంకా బయటకు వెళ్తే ఇంకేముంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తామండి? ఏముందని మేము వర్క్స్ చేసుకోగలము ధైర్యంగా? మేము ధైర్యంగా ఎలా పనులు చేస్తాము? ధైర్యంగా పేషెంట్కి ఎలా ట్రీట్మెంట్ చేస్తాము? పేషెంట్లను ట్రీట్ చెయ్యాలి అంటే ముందు మేము సెక్యూర్డ్గా సేఫ్గా ఉండాలి కదా. అలా భయపడుతూ మేము ఎలా పనులు చేసుకోగలము? ఇన్ని గంటలు పనులు చేస్తున్నా కానీ మాకు గుర్తింపు లేదు, అయినా కానీ ఏ రోజు అడగలేదు. మేము అడుగుతుంది బేసిక్ రైట్స్ గురించి, మా సేఫ్టీ గురించి, మా సెక్యూరిటీ గురించి. దానికి కూడా గవర్నమెంట్ ఇన్ని రోజులుగా స్ట్రైక్ చేస్తున్నా రెస్పాండ్ అవ్వట్లేదు. ఇక్కడ 100 మంది వచ్చి ఎందుకు కూర్చొని స్ట్రైక్ చేస్తున్నారు?
హాస్పిటల్లో పనులన్నీ వదిలేసి అప్పటికైనా గవర్నమెంట్ ఆల్ ఓవర్ ఇండియా స్టేట్ వైడ్ నేషనల్ వైడ్ అన్ని చోట్ల అవుతున్నాయి. అయినా కానీ గవర్నమెంట్కి చీమ కుట్టినట్టు కూడా అనిపించట్లేదా అండి? మేము క్వశ్చన్ చేస్తున్నాము, ఎందుకు గవర్నమెంట్ ఇంకా రెస్పాండ్ అవ్వట్లేదు? ఇంత పెద్ద ఇష్యూ అవుతుంది. ఈరోజు 6 నుంచి రేపు మార్నింగ్ 6 వరకు అన్ని చోట్ల ఓపీస్ అన్నీ కంప్లీట్గా ఆపేశారు. అయినా కానీ గవర్నమెంట్ ఎందుకు సైలెంట్గా కూర్చుంది అని మేము క్వశ్చన్ చేస్తున్నాము. మా బేసిక్ రైట్స్ గురించి ఫైట్ చేసే రైట్ కూడా మాకు లేదా అని క్వశ్చన్ చేస్తున్నాము. ఇలానే ఉంటే మేము డ్యూటీలు రివైవ్ చేయడం అనేది జరిగే పని కాదు. మాకు సేఫ్టీ సెక్యూరిటీ ఇస్తామని గవర్నమెంట్ మాకు ప్రామిస్ చేయాలి. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మాకు కావాలి. అలా అయితేనే మేము మళ్ళీ డ్యూటీస్కి వెళ్ళి మేము ధైర్యంగా పనులు చేస్తాము. అప్పటి వరకు మేము ఈ ప్రొటెస్ట్ని ఇలానే కంటిన్యూ చేస్తాము. ఆ అమ్మాయి ఎవరైతే ఉందో విక్టిమ్, తనకి తన పేరెంట్స్కి న్యాయం జరగాలి. ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి కఠినమైన శిక్షలు విధిస్తే కానీ నెక్స్ట్ వాళ్ళకి అది చెయ్యాలంటే భయం పుట్టాలి. ఒక అమ్మాయిని టచ్ చేయాలన్నా, డాక్టర్ అని చెప్పట్లేదు, మేము బేసిక్గా అందరు అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాం ఈరోజు ముందుకొచ్చి. ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తీసుకొచ్చి ఎవరైతే ఇలాంటి చర్యలకి పాల్పడతారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని కోరుకుంటున్నాము. గవర్నమెంట్ ఇప్పటికైనా ఇట్స్ నాట్ టూ లేట్, ప్లీజ్ రెస్పాండ్ అవ్వాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.